నమస్కారం. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష అనగానే గుర్తుకొచ్చేది ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. రుద్రాక్ష ధారణకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేస్తారు. మీకున్నటువంటి ఎలాంటి సమస్యలకైనా సరే పరిష్కార మార్గంగా ఏ రుద్రాక్షను ధరించాలి అనే విషయాన్ని పాండురంగారావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. సో ఎప్పటిలాగే ఏదైనా ఒక మోటివేషనల్ స్టోరీ మా కోసం చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. మహారాష్ట్రలో ఒక చిన్న కుగ్రామంలో 1995వ సంవత్సరంలో ఒక బాలుడు పుట్టాడు. అంటే మొన్నే 26 సంవత్సరాలు ఇప్పుడు అవుతుంది కుర్రాడు. ఇది రీసెంట్ విషయం. 95వ సంవత్సరంలో పుట్టాడు. 4వ సంవత్సరం అంటే బాగా పేద కుటుంబం. 4వ తరగతి పిల్లాడు వచ్చినప్పటికీ తండ్రి స్కూల్కి వెళ్ళి టీచర్తో చెప్తాడు, అయ్యా నా కొడుకుని రేపటి నుంచి స్కూల్కి పంపించట్లేదు, ఎందుకంటే వాడికి అన్నం పెట్టే పరిస్థితే నాకు లేదు, చదివించే పరిస్థితి అంటారు సమస్య లేదు. ఇప్పుడు పాపం వాడిని ఇక్కడికి పంపిస్తుంటే పస్తులు ఉంటున్నాడు. కనీసం వాడి పట్టు కోసమైనా వాడు కష్టపడితే, నేను కష్టపడింది నాకు నా భార్యకి ఇంకొక కొడుకున్నాడు, వాళ్ళకి పెట్టలేకపోతున్నాను. సో వీడి కష్టం వీడు పడితే వాడు పొట్టన్నా పోసుకుంటాడు, స్కూల్కి వస్తే ఆకలితో చనిపోవడం తప్ప చేయగలిగింది ఏమి లేదు. టీచర్ చెప్తాడు, లేదు మంచి పిల్లాడు, బాగా చదువుకుంటున్నాడు, అలాంటి పనులు పొరపాటును చేయకండి, ఏదో రకంగా చదివించండి. సరే చదువుతూ ఉంటాడు. చదువుతుంటే వారం రోజుల్లో ఎప్పుడైనా ఒక్కరోజు సెలవు వస్తే దగ్గరలో ఉన్న ఒక హోటల్కి వెళ్ళి పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 10 వరకు గొడ్డు చాకరీ చేసి ఆ వారంలో 2-3 రోజులకైనా తినడానికి వస్తుందేమో, మిగిలిన రోజులు పస్తు. అలా స్కూల్కి వెళ్ళాడు. అలా స్కూల్కి వెళ్ళి 10th కంప్లీట్ చేశాడు. ఇంటర్లో జాయిన్ అయ్యాడు. ఇంటర్ కంప్లీట్ అయింది. అప్పుడు బిలో ప్రావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకి ఈ డబ్బులు స్కీమ్లు ఉన్నాయి కదా, వాటి కింద ఓ 30,000 రూపాయలు శాంక్షన్ అయింది వాళ్ళ కుటుంబానికి. తండ్రితో వెళ్ళి తెచ్చుకుందామని చెప్పేసి అక్కడికి వెళ్ళి తెచ్చుకుందామంటే అక్కడున్న అధికారి అంటాడు, 10% ఇస్తే నేను ఇస్తాను డబ్బులు. అంటే 3,000 రూపాయలు. 30,000లో 3,000 రూపాయలు. నేను 30 రూపాయల కోసం పొద్దున్నుంచి అర్ధరాత్రి వరకు, తెల్లవారు సూర్యుడు రాకముందు వెళ్ళి అర్ధరాత్రి వరకు పనిచేస్తే 30 రూపాయలు ఇవ్వట్లేదు. 3,000 రూపాయలు అతను ఏం కష్టపడుతున్నాడని 3,000 రూపాయలు ఒక్క సంతకానికి ఇవ్వాలి. ఇలాంటి వ్యవస్థ ఉండకూడదు. అసలు నేను ఇది లేని వ్యవస్థలో ఉండాలి అంటే ఆ సీట్లో నేను కూర్చోవాలంటే ఏం చేయాలి అని ఆలోచన వస్తుంది. కాలేజ్కి వెళ్తాడు, లెక్చరర్స్ని అడుగుతాడు, నేను ఏం చేయాలి అంటే, అధికారిగా ఉండాలంటే ఏం చేయాలంటే యూపీఎస్సీ సర్వీసెస్ అని ఉంటాయి, అంటే భారతదేశంలో అత్యధిక పోస్టులు ఐఏఎస్, అదైతే మంచి అధికారం ఉంటుంది, అంటే నీలాంటికి సాధ్యం కాదు, అది చాలా కష్టం, ఐఏఎస్ చదవడం అంటే చాలా కష్టం. కాబట్టి లేదు ఏదైనా టార్గెట్ పెట్టుకోవాలంటే పెద్దదే పెట్టుకోవాలి. కళలు కనాలి అంటే పెద్దగానే కనాలి, చిన్నగా ఎందుకు కనాలి? పెద్దగా కళ కనడానికి అవకాశం ఉన్నప్పుడు పెద్దదే కంట. పోతే ఏముంది నా దగ్గర పోవడానికి, ఏం కోల్పోతానని నేను భయపడాలి. సో పెద్దదానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి అన్నాడు. దానికోసం పూనా వచ్చాడు. పూనా వచ్చి పూనాలో ఒక చిన్న రూమ్ కోసం ట్రై చేశాడు. మహారాష్ట్రలో పూనాకు వచ్చి, అక్కడి నుంచి అల్బూర్ నుంచి పూనాకు వచ్చి చిన్న రూమ్ కోసం ట్రై చేశాడు ఉండడానికి. ఎక్కడిస్తారు రూమ్? తనకి ఏముంది, అడ్వాన్స్ కట్టే పరిస్థితి లేదు, రూమ్కి ఎంతవరకు కట్టగలడో ఠికానా లేదు. ఆ పరిస్థితిలో అతి చిన్న ఒక షెడ్ లాంటిది ఒకటి తీసుకొని అందులోకి వెళ్తాడు. అందులోకి వెళితే తమ్ముడు ఒక గరేజ్లో పనిచేస్తూ తినకు డబ్బులు పంపిస్తూ ఉంటే పాపం ఆ డబ్బులు ఆ రూమ్కే సరిపోయేవి కాదు, రూమ్ అద్దెకే సరిపోయేవి కాదు. ఇక తను కాలేజీలో చదువుకుంటూ అక్కడ ఇక్కడ పనిచేసి ఒకరోజు రొట్టె తింటే 4 రోజులు మంచినీళ్ళు తాగి పడుకోవడం, అంత కష్టమైన దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ కష్టపడి చదివి, ఇంట్లో కరెంట్ లేదు, రేకులు 2 రేకులు పెట్టున్నాయి అంతే, దాంట్లో పవరే ఉంటుంది. ఆ నూనె దీపం పెట్టుకొని తెల్లవారులు చదవడం. ఫస్ట్ అటెంప్ట్లో ఐఏఎస్ మొన్న ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యాడు ఐఏఎస్ అధికారి. భారతదేశంలో అతి చిన్న వయసులో ఐఏఎస్ అయినటువంటి మొట్టమొదటి యువకుడు షేక్ అన్సర్ అహ్మద్ అని ముస్లిం యువకుడు. ఎవరైతే ఏంటి, ఏ మతం అయితే ఏంటి, పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు. భారతదేశంలో రికార్డు అతి చిన్న వయసులో ఐఏఎస్ అధికారిగా షేక్ అన్సర్ అహ్మద్ అయ్యాడు. అతన్ని అభినందిద్దాం. అతని కష్టానికి తగిన ఫలితం దక్కింది. అందరూ అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కష్టపడితే ఫలితాలు వస్తాయని చెప్పడానికి ఇంతకంటే ఏమక్కర్లేదు. ఓకే అండి. ఫస్ట్ కాలర్ ఉన్నారు, నాగభూషణం గారు, పద్మరావు నగర్ నుంచి. నాగభూషణం గారు, మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అండి. సార్
సార్ నాకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 4th జనవరి 1972 సార్. 4th జనవరి 72 అండి. సార్ ఇది మీదేనా అండి? నాదేనండి. సార్ ఇది మంగళవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను మీకు. అవునండి సార్ ఏం చేస్తున్నారండి? సార్ నేను ఒక 20 years ఐటీలో చేసిన 4 years నుంచి జాబ్ వదిలేసి ఇది సార్ ఇది తదియా కృష్ణపక్షము బహుళ తదియా మంగళవారము పౌర్ణమి నుంచి 3వ తిథి. ఇది కర్కాటక రాశి. సింహరాశి చూస్తున్నారా కర్కాటకం చూస్తున్నారా సార్? సింహరాజు చూస్తున్నాను. రైట్, అందుకనే డౌట్ వచ్చాడు. రైట్ అండి. ఏం చేస్తున్నారు? ఏదో 4 years నుంచి గ్యాప్ అంటున్నారు. 4 years జాబ్ మానేసి అప్పటి నుంచి ఏమి చేయట్లేదా సార్? 4 years నుంచి చేస్తున్నాను. చెప్పుకోదగ్గ రీతిలో ఏమీ చేయలేదు. ఏదో ఒకటి సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ అండి. ఖాళీగా ఉంటే ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. ఖాళీగా ఉంటే రకరకాలు లేనిపోయిన ఆలోచనలు అన్నీ వస్తుంటే ఏదో ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మనకి నచ్చింది తెచ్చుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించి చూడండి. మీ ప్రయత్నానికి ఇది తోడైతే ఖచ్చితంగా బాగుంటుంది. అంటే ఒక స్పిరిచువల్ ప్రాపర్టీ అది వచ్చిన తర్వాత మన ప్రయత్నం ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రయత్నం బలంగా ఉంటే ప్రయత్నం ముందు కొండైనా, సంకల్పం ముందు కొండైనా చిన్నదే. సో ఒక చిన్న కాంబినేషన్ అండి. 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి. సప్తముఖి లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఆల్ ది బెస్ట్ అండి. 3 కుదరకపోతే ఏదన్నా ఒక్కటి, 3 కుదిరితే ఒక అద్భుతం. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ అపర్ణ గారు విజయవాడ నుంచి. అపర్ణ గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ సార్. ఏమిటమ్మా? అదే మా బాబు గురించి అడుగుతామనండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 1977 అండి, ఫిబ్రవరి 7వ తారీఖు. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 అండి, 2 బాబు. ఈ పెద్ద బాబు ఫిబ్రవరి కదమ్మా? ఫిబ్రవరి 7 అండి. సోమవారం నాడు. ఏం చేస్తున్నాడమ్మా అబ్బాయి? ఇప్పుడు ప్రస్తుతం MBA చేస్తున్నాడండి. అమ్మా మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ కరెక్టేనా? 77. 77 అండి. ఇంకా MBA చేయడం ఏంటమ్మా? అంటే మధ్యలో బ్రేక్? మర్చిపోయానండి. 1997 అండి. ఒక్క 20 సంవత్సరాల తేడా చెప్పారు, ఎక్కువ చెప్పలేదమ్మా. 97. నాకు అదే డౌట్ వచ్చింది, మీరు చెప్తున్నది మ్యాచ్ అవ్వట్లేదు. 97 అండి. ఓకే 97. ఒక్క నిమిషం లైన్లో ఉండండి అమ్మా. ఒక్కసారి 20 సంవత్సరాల తేడా చెప్పేసరికి. అమ్మా ఈ అబ్బాయి పుట్టింది శుక్రవారం నాడు. అవునండి. మీరు ఇందాక ఆదివారం అన్నా ఊకొట్టారు. చెప్పండి. అలాగే ఇది త్రయోదశి కృష్ణపక్షము, బహుళ త్రయోదశి అమావాస్య ముందు. అవునండి. ఇది మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష, అంటే ఈ అబ్బాయి మధ్యాహ్నం 2:30 తర్వాత పుట్టి ఉంటే అది శ్రవణ నక్షత్రము, అది మకర రాశి. భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం ఇది. అంటే మనం అక్కడ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏమీ తీసుకోకుండా ఏ టైంలో పుట్టి ఉంటే ఇది ఏ రాశిలో ఉంది, ఏ నక్షత్రంలో ఉంది, ఇంత కరెక్ట్గా వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చూస్తే కరెక్ట్. ఇది వ్యక్తుల గొప్పతనం కాదు, భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. వేదగణితం అంత గొప్పది. దీంతో జాతక పరిశీలన చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే నివారించబడతాయి. ఈ రుద్రాక్ష కూడా ఒక స్పిరిచువల్ ప్రాపర్టీ. అది సరైన రుద్రాక్ష. అంటే దురదృష్టం ఏమిటంటే రుద్రాక్షలో 100కి 99 నకిలీ. వేసుకున్న ఒక్క రుద్రాక్ష అన్న మంచిది వేసుకోగలిగితే వ్యతిరేక శక్తులు రాకుండా కాపాడుకోగలుగుతాం. అలాగే మనం చేస్తున్న పనిలో విజయాలు శాతం పెంచుకోవడం, ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. అబ్బాయికి సంబంధించినంత వరకు ఒక అష్టముఖి, ఈ 8 ముఖములు కలిగిన రుద్రాక్ష
గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించింది. అమ్మ ఈ ఒక్క రుద్రాక్ష వేసి చూడండి అవకాశం ఉంటే. ఆల్ ది బెస్ట్. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ అనురాధ గారు నల్గొండ నుంచి. అనురాధ గారు మనతో పాటు గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హాయ్. అమ్మ ఓం నమ శివాయ్. నమస్కారం సార్. ఏమిటమ్మా? నాకు రుమటాలజిస్ట్ ఆర్థర్ గురుగారు. ఏమిటమ్మా? కీళ్ళ బాగా విపరీతంగా కీళ్ళ నొప్పులు ఉన్నాయంట గురు. డాక్టర్ని కలిసారా? కలిసాను సార్. మందులు వాడండి. ఏం చేస్తున్నారమ్మా మీరు? నేను బిజీ చేసిన కాల్ కూర్చున్నా. మీ వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. ఒక్క రుద్రాక్ష చెప్తాను ఆరోగ్యం కోసము. రుద్రాక్ష ఆరోగ్యానికి అంటే ఔషధీయ గుణాలు మొదటి స్థానంలో ఉంటాయి. కెమికల్ వాల్యూస్ ఏ స్థాయిలో ఉంటాయంటే రుద్రాక్ష చరకుడు దీన్ని ద్వితీయ సంజీవిని అంటాడు. అంటే అంత గొప్పది, సంజీవిని ప్రాణం పోస్తే దాని తర్వాత అంతటి శక్తివంతమైంది రుద్రాక్ష అని మనకి ఫాదర్ ఆఫ్ ది మెడిసిన్గా చెప్పుకునే చరకుడు దీన్ని అంత గొప్పగా వర్ణిస్తాడు. అది మొదటి స్థానంలో ఔషధీయ గుణాలు ఉంటాయి. ఇక స్పిరిచువల్ వాల్యూస్ ధరించిన వాళ్ళు చెప్తారు ఆధ్యాత్మిక విలువలు ఏ స్థాయిలో ఉన్నాయి. ఆధ్యాత్మిక విలువలు ఏ స్థాయిలో ఉంటాయి? పరమేశ్వరుడే రుద్రాక్షలో ఉంటాడు. రుద్రాక్ష అంటే ఏమిటి? స్వయం ఈశ్వర స్వరూపము. సో ఆయనే రుద్రాక్ష రూపంలో మన గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. మనం చేస్తున్న పనిలో ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. అమ్మ ఆరోగ్యం కోసము ఈ 11 ముఖాలు ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఆల్ ది బెస్ట్. ఆహార నియమాలు ఏమీ లేవు. 24/7 మీ శరీరంలో భాగంగా ధరించండి. అలాగే గురువుగారు, ఎవరైనా మిమ్మల్ని కలవాలనుకుంటే మీరు ఎక్కడెక్కడ పర్యటిస్తారో ఆ డీటెయిల్స్ ఒకసారి. పర్యటనలు అంటే అమ్మ నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల దీనికి శాఖలు ఉంటాయి. నేను అన్ని చోట్లకి వెళ్ళడం సాధ్యం కాదు. పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో గురువారం ఇంతకు ముందు కరోనాకు ముందు వెళ్ళేవాడిని. ఇప్పుడు అప్పుడప్పుడు రేపు గురువారం అయితే ఖచ్చితంగా వెళుతున్నాను. ఈ మధ్యన గ్యాప్ వచ్చింది. సో దయచేసి అర్థం చేసుకొని ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. విజయవాడ కలవాలనుకున్న వాళ్ళు ఒక్కొక్క పేరే. ఎందుకంటే నేను ఉండేది తక్కువ సమయం, కొన్ని గంటలు మాత్రమే. మళ్ళీ హైదరాబాద్ రావాలి. కాబట్టి మీరు 2-3 పేర్లు ఇస్తే సాధ్యం కాదు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. దయచేసి అర్థం చేసుకొని ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. ఇక మిగిలిన ప్రాంతాల్లో అంటే భారతదేశంలో ఎక్కడున్నా, అది బెంగళూరు కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, ఎక్కడైనా సరే మీరు అక్కడికి వెళితే అక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది. ఆ ఆఫీస్లో వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఏ రోజైనా వర్కింగ్ అవర్స్లో మీరు బెంగళూరు ఆఫీస్కి వెళ్ళినా అక్కడ వర్చువల్ మీటింగ్ పెట్టుకొని అంటే 1-to-1 కూర్చొని మాట్లాడే అవకాశం ఖచ్చితంగా ఉంది. మీరు వెళితే నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇక హైదరాబాద్ మీరు వస్తే డైరెక్ట్గా నేను ఇక్కడే ఉంటాను. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 అండ్ సోమాజిగూడ ఈ 2 ప్రాంతాల్లో ఉంటాను. మీకు ఏది వీలుగా ఉంటుందో వాళ్ళు ఏ టైంలో నేను అందుబాటులో ఉంటానో వాళ్ళు చెప్తారు. అపాయింట్మెంట్స్ నేను ఎవరికి ఇవ్వను, ఎలాంటి రికమెండేషన్స్ తీసుకోను. నాకు కన్సల్టేషన్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉండదు. రుద్రాక్ష కూడా అవకాశం ఉంటే ధరించండి అన్న మా పదం మాత్రమే వాడతాను. మీ అవకాశాన్ని బట్టి ధరించండి. అది వచ్చిన తర్వాత మన ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడైతే బాగుంటుంది. సో హైదరాబాద్లో కలవాలనుకున్న వాళ్ళు మాస్కులు మర్చిపోకుండా పెట్టుకోండి. ఓకే గురువుగారు. నెక్స్ట్ కాలర్ అనురాధ గారు పాల్వంచ నుంచి. అనురాధ గారు మనతో పాటు గురువుగారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ్. హలో. ఓకే గురువుగారు, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. దుర్గా భవాని గారు గుంటూరు నుంచి. దుర్గా భవాని గారు మనతో పాటు గురువుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ గురువు గారు. మా వారి గురించి కనుక్కుందామని చేశానండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 9/10/1980 అండి. 9/10 అక్టోబర్ 9 1980 అండి. అమ్మ వారు ఏం చేస్తున్నారు? అంటే ఇప్పుడు డ్రైవింగ్ అండి. అమ్మ గురువారం పుట్టినట్టు తెలుసు కదా వారు? ఆ వారం తెలియదండి నాకు. నేను వివరాలు చెప్తానమ్మా. ఆ రోజు పాడ్యమి అమావాస్య దాటిపోయింది. బుధవారం అమావాస్య అయితే పుట్టింది గురువారం నాడు. ఇది కన్యా రాశి. ఎస్. ఎంతమంది పిల్లలమ్మా? హస్త నక్షత్రము. అమ్మ పిల్లలు ఎంతమంది?
ఇద్దరు ఆడపిల్లలు. బాగా చదువుకుంటున్నారమ్మా? అంటే పిల్లలు కొంచెం చదువులో స్లోగానే ఉంటున్నారండి. లేదమ్మా, వాళ్ళకి చదువు అవసరం మీరు తెలియజేయాలి. అలా అని ఒత్తిడి తీసుకురావద్దు. తండ్రి కష్టం వాళ్ళకి తెలియజేయాలి. నాన్న ఎంత కష్టపడుతున్నాడో అనేది వాళ్ళకి చూపించాలి. చూడమ్మా, నాన్న ఎంత కష్టపడు వాళ్ళకి తెలియాలి. పిల్లలకి చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము ఇంత కష్టపడుతున్నాము, మా కష్టం మా పిల్లలకి తెలియకూడదు అనుకుంటారు. ఇది చాలా ప్రమాదమైన సంకేతం. తండ్రి కష్టం పిల్లలకి చెప్పి, ఇదిగో నాన్న ఇలా కష్టపడితే మనం ఇలా ఉన్నాం. సో రేపు పొద్దున నాన్న కష్టం మర్చిపోవాలంటే మీరు కష్టపడి మంచి పొజిషన్కి వస్తే మీరు నాన్న కష్టం మర్చిపోతారు అని నాన్న కష్టం పిల్లలకి తెలియజేయాలమ్మా. లేకపోతే వాళ్ళు ఎవరి కోసం పెంచుతారు, ఎవరి కోసం చూస్తారని రాంగ్ మెసేజ్ అయితే వెళ్ళకూడదు అమ్మ. వారికి అవకాశం ఉంటే అర్ధచంద్రాకారంలో ఉండే చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి రుద్రాక్ష, ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. ఆల్ ది బెస్ట్. ఈ ఒక్కటి వేయండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఓకే గురువుగారు, నెక్స్ట్ కాల్ రామ్ దయాకర్ గారు జనగామ నుంచి. దయాకర్ గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ అండి. నమస్కారం. నా పేరు గంగసాని రామ్ దయాకర్, కుంటారామండి, జనగామ జిల్లా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. నాది 59 సార్. నాది జనవరి 1/1959 సార్. 1/1/59. అవునండి. ఏం చేస్తా సార్, మాది వ్యవసాయం సార్. ఇది ఇక్కడ గురువారం పుట్టినట్టు తెలుసా అండి? బేస్తవారం. గురువారం అండి. అయితే సార్, ఒకటి ఈ మాల అనేది మాలలో కలిగి శుద్ధి చేయాలంటారు సార్. షష్ఠి కృష్ణపక్షము, బహుళ షష్ఠి, ఇది ఉత్తర నక్షత్రము, కన్యా రాశి. రైట్. ఏమంటారు పాలల్లో అండి వృద్ధాక్షము శుద్ధి చేయాలంటారు ప్రతి నిత్యం కూడా. శుద్ధి చేయడం తర్వాత అండి, ముందు ధరించడం ఎంత ముఖ్యమో మీరు అన్నట్టు సంరక్షణ, దాని పరిరక్షణ. సంరక్షణ అంటే ధరించిన తర్వాత రుద్రాక్ష ధారణ చెయ్యాలి అన్న ఆలోచన వస్తేనే సగం విజయం సాధించినట్టు. ధరించిన తర్వాత అది పూర్వజన్మ సుకృతం. నేను చాలామందిని చూస్తుంటాను, ధరించాలనుకుంటే అదేం మన దగ్గరికి ఏం రాదు. శివాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అంట. నన్ను కలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎప్పుడో 15 ఏళ్ళ నుంచి అనుకుంటున్నామండి మిమ్మల్ని కలవాలని, ఈ వాళ్ళకి అయింది. ఎప్పుడో 5 ఏళ్ళ నుంచి అనుకుంటున్నాము, ఈ వాళ్ళకి కుదిరింది అంటారు. మనం అనుకుంటే అవ్వదు. ఇది ఒక స్పిరిచువల్ ప్రాపర్టీ. అది ధరించాలి అన్న ఆలోచన రాగానే 50% విజయం సాధించినట్టే. అది ధరించిన తర్వాత పూర్వజన్మ సుకృతమే. అంత బాగుంటుంది రుద్రాక్ష ధారణ. ఇక అది ధరించే ముందు ఒక్కసారి మన గోత్రనామాలతో అభిషేకం చేసుకొని, వారు అడిగిన దానికి అభిషేకం చేసుకొని, అభిషేకం అంటే పెద్ద తతంగం ఏం కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఈ సంస్థ ఉన్న దగ్గరికి వెళితే అక్కడ ఒక మహాస్ఫటిక శివలింగం ఉంటుంది, వేద పండితులు ఉంటారు. మనం రుద్రాక్ష వాళ్ళకి ఇచ్చేయంగానే ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళు చేసేసి మనకి ఇస్తారు. అది వేసుకున్న తర్వాత ఇంక మనం ఏమి చేయక్కర్లా, ఎలాంటి నియమాలు పాటించక్కర్లేదు. తర్వాత వారు అడిగిన ప్రశ్న ఏమిటంటే దాన్ని శుద్ధి చేయాలి పాలల్లో. అప్పుడప్పుడు 6 నెలలకో సంవత్సరానికో ఒక్కసారి మీరు దాన్ని శుద్ధి చేసుకోవడం, అభిషేకంలో పెట్టుకోవడము మీ వీలుని బట్టి. తర్వాత అది తుడిచేసి ఆయిల్ అప్లై చేయడం. ఆయిల్ అప్లై చేస్తే, ఇలా చేస్తే 3 తరాల వరకు రుద్రాక్ష ఉపయోగపడుతుంది. 4వ తరం కూడా పనికిరాదని కాదు. 4వ తరం వాళ్ళు కదిలే నీళ్ళల్లో కలపమన్నారు, లేకపోతే పూజా మందిరంలో పెట్టమన్నారు. అంటే సంరక్షణ కూడా అవసరము. దాన్ని ఎలా పడితే అది ఒక చెట్టు బీజం, సంరక్షించకపోతే. సో కాబట్టి మీరు అడిగింది బాగుందండి. మీరు వేసుకోవడానికి సప్తముఖి, దశముఖి, ఏకముఖి ఈ 3 రుద్రాక్షలు కానీ ఏదైనా ఒకటి కానీ. రుద్రాక్షల్లో దురదృష్టం ఏమిటంటే 100కి 99 నకిలీ, ఒక్కటైనా మంచిది వేసుకోండి. అది జీవితాంతం మనం జీవించి ఉన్నంత వరకు మనతో ఉంటుంది. మనం చేసే పనుల్లో మెరుగైన ఫలితాలు మనకు తీసుకొస్తుంది. వ్యతిరేక శక్తులు రాకుండా చూస్తుంది. సక్సెస్ రేట్ ఎక్కడుంటుందంటే సత్సాంప్రదాయం ఉండాలి. అలాగే సత్పురుషులతో కలవడం, సత్సాంగత్యము, లేకపోతే మంచి పదార్థాలు, మంచి వస్తువులు మన దగ్గర ఉండడం, ఇవన్నీ మంచికి సంకేతమే. ఇప్పుడు అత్తరు దుకాణానికి వెళితే అత్తరు కొనకపోయినా అక్కడ పరిమళం మనం ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి అలాగే ఒక మంచి సంపద ఉన్నప్పుడు ఆ సంపద ఫలితం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి రుద్రాక్ష ధారణ చాలా మంచి ఫలితం వస్తుంది. ఉన్నత శిఖరాలకి వెళ్ళాలి అంటే ఇలాంటివి తోడై ఉంటాయి. ఆడవాళ్ళు రుద్రాక్ష ధారణ చేయొచ్చు అంటారు గురుగారు? స్త్రీ పురుషులు ఏముంది, అలాంటి భేదం ఏమీ లేదు. ఈశ్వరుడికి స్త్రీలకు వ్యతిరేకమేం కాదు. మనం దేవి భాగవతం చూస్తే స్త్రీలు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు అన్నీ ఉంటాయి.
అలాగే కాత్యాయని వ్రతమాచం చూస్తే స్త్రీలు ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి. మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే శ్రీమతి ఇందిరాగాంధీ ఆమె రుద్రాక్షలు ధరించినట్టు ప్రపంచానికి తెలుసు. నేపాల్ రాజుగారి చేతుల మీదుగా వివాహానికి ముందు ఇచ్చారు. అప్పటి నుంచి ఒక డైనమిక్ పర్సనాలిటీ. ఆమె ఒక కాశ్మీరీ బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టారు. అక్కడి నుంచి నేటి పూజా హెగ్డే అమ్మ హీరోయిన్ వరకు మీరు సెలబ్రిటీస్ ఆడవాళ్ళని చూస్తే కొన్ని కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరూ రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత మామూలుగా ఎలా ఉన్నారు, ధరించిన తర్వాత ఎలా ఉన్నారు. ఇప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారిని మనం ఉదాహరించాం. వారు అది ధారణ చెయ్యకముందు నెహ్రూ గారి కుమార్తె మాత్రమే, జవహర్లాల్ నెహ్రూ కుమార్తె మాత్రమే. ధరించిన తర్వాత ఒక డైనమిక్ పర్సనాలిటీ. చాలామందికి తెలిసిన నిజం ఏమిటంటే రాకర్లో ఆవిడ రుద్రాక్ష ధారణ చేయలేదు. దానికోసం చాలా చర్చ జరిగింది. రుద్రాక్ష ధారణ చేయని తర్వాత ఆమె చనిపోయే వరకు ఆ పీరియడ్ ఏదైతే ఉందో చాలా ఇబ్బందులు పడ్డారు అంటారు. ఇబ్బందులు పడ్డం అంటే ఇబ్బంది అది లేకపోవడం వల్ల ఇబ్బంది పడలేదు. ఒక మామూలు ఇందిరాగాంధీగానే ఆవిడ జీవించింది. ముందు బాగా రుద్రాక్ష ధారణ చేసినప్పుడు చాలా బాగుంది. అవి తీసేసిన తర్వాత ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు మామూలు ఇందిరాగాంధీకి ఎలా ఉన్నారో అలాగ బాగా అది ఉన్నప్పుడు మాత్రం ఒక డైనమిక్ పర్సనాలిటీ. ఎవరి దగ్గర రుద్రాక్ష ఉన్నా మీరు ఏ జనరేషన్లో అన్నా చూసుకోండి, అభివృద్ధి చెందిన వాళ్ళని ఎవరినైనా స్త్రీ పురుష భేదం లేదు. వాళ్ళు హైందవ ధర్మాన్ని సాంప్రదాయాన్ని పాటించిన వాళ్ళు అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఒంటి మీద ఇంట్లో పూజా మందిరంలోనే ఒక రుద్రాక్ష ఉంటుంది, ఇందులో సందేహం లేదు. ఓకే గురువు గారు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు నంద్యాల నుంచి. శ్రీనివాస్ గారు చెప్పండి, మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివాయ స్వామి. అయ్యా ఓం నమ శివాయ అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం స్వామి. చాలా సార్లు ట్రై చేశారు మా మిస్సెస్. ఇన్ని రోజులకు మాకు అవకాశం దొరికింది స్వామి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నంద్యాల స్వామి. నంద్యాల. చెప్పండి స్వామి. మా అబ్బాయి పేరు వచ్చేసి కేదార్ సాయి. ఓ చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2006 ఆగస్టు 21 స్వామి. 21 ఆగస్టు 2006 స్వామి. సోమవారం పుట్టినట్టు తెలుసు కదండి? మండే. అవును స్వామి, సోమవారం స్వామి. ఎలా ఉన్నాయండి? 6:15 స్వామి మార్నింగ్. అలాగే ఇది పంచమి శుక్లపక్షము, శుద్ధ పంచమి. ఇది కన్యా రాశి. సార్ కన్యా రాశి చూస్తున్నారా, తులారాశి చూస్తున్నారండి? కన్యా రాశి కాదు స్వామి. నాకు అదే డౌట్ వచ్చి అడిగానండి. తులారాశి. పునర్వాసు స్వామి. పునర్వాసు నక్షత్రం. ఓ తెల్లవారుజామున పుట్టాడండి, సూర్యోదయానికి ముందు. అవును స్వామి. రైట్ రైట్. సార్ ఈ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష ఇవ్వండి. అవకాశం ఉంటే అష్టముఖి. ఇది 8 ముఖాలు, గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేసి చూడండి. వేసిన తర్వాత ఫలితం బాగుంటుందని ఎవరు సర్టిఫికేట్ అవసరం లేదు. అది సరైన రుద్రాక్ష సరైన పద్ధతిలో వేస్తే చాలు. రైట్. ఓకే గురువు గారు, చాలామందికి రుద్రాక్ష ధారణకి సంబంధించి చాలామంది కాలర్స్కి చక్కటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓం నమ శివాయ. ఓకే, చూసారు కదండి, ఇది ఈనాటి మన రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.